హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ వీడియోలో క్షరావతి నదీ తీరంలో కొలువై ఉన్న సిగందూర్ చౌడేశ్వరి అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక ఈ దేవాలయానికి వెళ్ళే రోడ్లు ప్రకృతి అందాలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ దేవాలయం క్షరావతి నది తీరాన ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న చౌడేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే నీటి మధ్యలో 2 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. సో, ఈ నీటి మధ్యలో ప్రయాణం చేస్తుంటే చానా మనసుకి సంతోషంగా, ఎంతో ఆనందంగా అనిపించిందండి. ఇక సిగందూర్ చౌడేశ్వరి అమ్మని దర్శనం చేసుకోవాలంటే బెంగుళూరు నుంచి రావచ్చు. సో, బెంగుళూరు నుంచి మనకి ట్రైను అలాగే బస్ కూడా అవైలబుల్ ఉందండి. సో, మనకి 430 కిలోమీటర్స్ అవుతుంది బెంగుళూరు నుంచి. ఇక మంగుళూరు నుంచి వచ్చే వారికైతే 175 కిలోమీటర్ అయితుందండి. ఇక సాగర నుంచి రావాలి అనుకుంటే 50 కిలోమీటర్ అవుతుంది. సో, శివమొగ్గ నుంచి కూడా రావచ్చు. అక్కడి నుంచి మనకి 140 కిలోమీటర్ అయితే అవుతుందండి. సో, ఇక మేమైతే దక్షిణ కాశీ క్షేత్రం కలశ నుంచి బయలుదేరాం. సో, మాకిక్కడి నుంచి సిగందూర్ 165 కిలోమీటర్ అయితే అయింది. సో, ఇక ముఖ్యంగా ఈ దేవాలయానికి దొంగలు రావటానికి చాలా భయపడతారు. ఇక ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అంగళ్ళకి కూడా లాకు అస్సలు వేయరంట. ఇక ఒకరికి చెడు చెయ్యాలి, ఒకరిని పాడు చెయ్యాలి అనే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మంచిగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక మన భారతదేశంలో శక్తివంతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి సిగందూర్ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం. ఇక ఇక్కడ నెలకొన్న చౌడేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో, ఇక ఈ దేవాలయం ప్రతినిత్యం భక్తులతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకు కసబళ్ళి అనే ఊర్లో సిగందూర్ చౌడేశ్వరి అమ్మవారు నెలకొన్నారు. ఇక ఈ దేవాలయానికి 300 సంవత్సరాల ఇతిహాసం ఉంది. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం క్షరావతి నదీ తీరంలో కనపడినట్టు పురాణాల ప్రకారం తెలుస్తుంది. అంటే ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిచారు. అంటే ఈ క్షేత్రం 300 సంవత్సరాల పురాతన దేవాలయంగా చెప్పవచ్చు. 18వ శతాబ్దం శివమొగ్గ జిల్లా సాగర్ తాలూక్ కరూర్ గ్రామంలో పంచాయతీలో 50-100 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఇక ఆ ఊరిలోని ప్రజలంతా అప్పుడప్పుడు దట్టమైన అడవిలో వేటకు వెళ్తూ ఉండేవారంట. ఇక ఈ గ్రామంలో శేషప్ప నాయక్ అనే ఒక రైతు కూడా ఉండేవారు. ఇక ఈ శేషప్ప నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారు. తను ప్రతినిత్యము కూడా వారి ఇంట్లో దేవి చౌడి అమ్మవారిని నిత్య పూజలు చేస్తూ ఉండేవారంట. ఈ శేషప్ప నాయక్ శ్రీదేవి భూమికి రావడానికి కారణమని చెప్పవచ్చు. ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు శేషప్ప నాయక్ ఒక దట్టమైన అరణ్య ప్రదేశానికి వెళ్తారు వేట కోసం. అరణ్యంలో ముందుకు వెళ్తూ ఉండగా సాయంత్ర సమయం అయిపోతుంది. అప్పుడు తను వచ్చిన దారిని మర్చిపోతారు. భయంతో శేషప్ప కాపాడు చౌడమ్మ అని జోరుగా అరుస్తూ పయనిస్తూ ఉండగా దారిలో సడెన్‌గా ఒక లైటు వెలుగుతున్న వెలుతుర కనిపిస్తుంది. అప్పుడు శేషప్ప నాయక్ భయంతో స్పృహ కోల్పోయి పడిపోతారంట. ఇక కొంతసేపుకు మెలకువ రాగానే లేచి చూడగా అక్కడ రాళ్ళు తణుక్ మిణుక్ వెలుతురతో కనిపిస్తూ ఉంటాయి. శేషప్ప నాయక్ ముందుకు వెళ్లి చూస్తారు. అక్కడ రాళ్ళ చుట్టూ పెద్దగా కాళింగ సర్పం కనిపించగా అప్పుడు శేషప్ప నాయక్ గారు భయంతో వెనకకు వెళ్ళలేక, ముందుకు వెళ్ళలేక చాలా భయపడుతూ ఉంటారు. అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టును ఎక్కేస్తారంట. అప్పుడు ఆ శేషప్ప అనుకుంటారు, ఒక
దేవతామూర్తి చుట్టూ కాళింగ సర్పం ఉన్నట్టుగా తనకి కనిపిస్తుంది. ఆకాశం నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపించగా, "చింతించకు బిడ్డా! నేను ఈ జగత్తును కాపాడటానికి ఈ స్థలంలో నెలకొనాలి అనుకుంటున్నాను. సో, నాకు ఒక గుడిని నిర్మించు, నాకు పూజలు చెయ్యి" అని చెప్పగా, "నా పేరు చౌడమ్మ" అని అమ్మవారు చెప్తారంట. ఇక నన్ను నమ్మి నమ్మి వచ్చిన భక్తులకు కోరిన కోరికలు, అలాగే వారి బాధలను నేను తీరుస్తాను అని ఆకాశం నుంచి చెప్పగా, అప్పుడు శేషప్ప ఆ మాటలు విని ఇంటికి వెళ్ళిపోతారు. సో, ఇంట్లో వెళ్ళి పడుకోగానే తనకి ఆ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఒకనాడు తొందరగా నిద్రలేచి, స్నానం చేసుకొని, ఇంట్లో పూజను ఆచరించి సిగందూర్ సైడు ప్రయాణం చేస్తారు శేషప్ప. అక్కడ అమ్మవారు ఒక రాతి రూపంలో ఉండగా, చుట్టూ కాళింగ సర్పం ఉంటుంది. దాన్ని చూసి శేషప్ప అమ్మవారిని స్మరిస్తూ ఉండగా, ఆ పాము అక్కడి నుంచి షరావత్ నదిలోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి శేషప్ప నాయక్ దినచర్య బదలావణೆ అవుతుంది. ప్రతిదినం కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు. ఇక ఒకనాడు శేషప్ప నాయక్, నాకన్నా బ్రాహ్మణులతో పూజ చేయిస్తే ఇక్కడ శక్తి అనేది అపారంగా పెరుగుతుంది అని అనుకోని, అక్కడే ఉన్న గ్రామ్ గ్రామ పెద్దలను సందర్శించి జరిగిన విషయం చెప్పగా, వారు కులం, మతం, గోత్రం అనేది ఏమీ లేదు. అమ్మవారికి ఎవరైనా పూజలు చేయొచ్చు. సో, ప్రతినిత్యం కూడా మీరే పూజలను ఆచరించండి అని చెప్పగా, కానీ శేషప్పకు మాత్రం బ్రాహ్మణులతో పూజ చేయించాలి అనే ఉంటుంది మనసులో. సో, మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి అక్కడ గ్రామ పంచాయతీ వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ఊరి పెద్దలు అందరూ కలిసి అమ్మవారికి ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి, పూజారిని కూడా ఏర్పాటు చేసి, అమ్మవారికి ప్రతినిత్యం కూడా పూజలు జరిగేలాగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ ఊరిలో ఉన్న వారందరూ సంతోషంగా, ఎంతో నెమ్మదిగా, చాలా ఆనందంగా ఉంటారంట. ఇదే కారణంగా ఇక్కడ దొంగతనాలు అనేవి జరగవు. అలాగే ఈ ఊరిలో దొంగలు అనేవారే లేరంట. ఇక్కడ అమ్మవారు అంత సత్యము. ఇంకా ఈ దేవాలయానికి వెళ్ళి వస్తే మనశ్శాంతి, అలాగే మనసులో ఏం బాధలున్నా కూడా తొందరగా తీరిపోతాయి. ఇక ఈ దేవాలయానికి వెళ్ళాలి అంటే మొదట్లో లాంచ్‌లో వెళ్ళేవారు. కానీ ఇప్పుడు రోడ్డు కూడా వేశారండి. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ దేవాలయంలో ప్రతినిత్యం కూడా అన్నదానం కూడా ఉంటుంది. సో, ఫ్రెండ్స్, మీ ఇంట్లో దొంగతనం లేదా ఏదైనా మోసం ఇలాంటివి జరిగి ఉంటే ఈ దేవాలయానికి ఒక్కసారి వెళ్ళండి. సో, ఇంట్లో దొంగతనం అయ్యి ఉన్నా, విలువైన వస్తువులు కోల్పోయి ఉన్నా ఈ అమ్మవారిని దర్శించుకుంటే వాటిని తిరిగి పొందవచ్చు అనే నమ్మకం ఉంది ఇక్కడ. ఇక ఒకవేళ ఎవరైనా సాగర్, శివమొగ్గ, శృంగేరి, కొల్లూరు, మురుడేశ్వర, ఉడిపి ఈ సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఈ దేవాలయానికి కూడా వెళ్ళండి. సో, చూసారు కదండీ! సిగందూర్ చౌడేశ్వరి అమ్మవారి మహిమల గురించి విన్నారు కదండీ! సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఇక మేము సిగందూర్ నుంచి నెక్స్ట్ ఏ టెంపుల్‌కెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థాంక్ యూ సో